గుళ్ళల్లో రాజకీయ జోక్యాలు ఎందుకొస్తున్నాయో తెలీదు. మొన్న ఈ మధ్యన ఒక అర్చకుడిని అక్కడ అనంతపురం జిల్లా దగ్గర, ఉమ్మడి అనంతపురం జిల్లా దగ్గర ఎవరో వేధించి ఆ గుడిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ స్థానిక నాయకుడి మీద ఆగ్రహంతో అతను ఆందోళనకు దిగినటువంటి సంఘటన చూసాం. ఇప్పుడు మరొక సంఘటన ఇది. నంద్యాల జిల్లా పడమర ప్రాతకోట గ్రామంలో కేసీ కాలువ బ్రిడ్జి పక్కన జంబులమ్మ, లింగమయ్య, కాటమయ్య ఆలయాలు ఉన్నాయి. గ్రామానికి చెందిన కుమ్మరి బాలస్వామి కుటుంబం 4 దశాబ్దాలుగా జంబులమ్మ ఆలయంలో అర్చకత్వం చేస్తుంది. ప్రస్తుతం బాలస్వామి కుమారుడు బాలశివుడు పూజారిగా పనిచేస్తున్నాడు. చుట్టుపక్కల గ్రామాలైనటువంటి సంకిరేణిపల్లె, గణపురం, రైతువల్లె, భాస్కరాపురం, తూర్పు, పడమర ప్రాతకోట గ్రామాల ప్రజలు పెళ్లిళ్ళు శుభకార్యాలు చేపడితే ఈ ఆలయాల్లో మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. ఈ క్రమంలో తూర్పు ప్రాతకోటకు చెందినటువంటి చిలకల వంశస్థులు తమ ఇంటి దేవుడైన లింగమయ్య గుడి చుట్టూ ప్రహరీ నిర్మించాలని పాదులు దించారు. ఇలా చేస్తే పక్కనున్న జంబులమ్మ ఆలయ విస్తీర్ణం తగ్గిపోతుందని స్థానికుడైన తలారి రాముడు అడ్డుకుని పనులు నిలిపివేయించాడు. ప్రహరీ నిర్మాణాన్ని అడ్డుకోవడం కోసం గ్రామ ప్రజలంతా అక్కడికి రావాలని చెప్తూ పూజారి ద్వారా దండోర వేయించాడు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మచ్చుమర్రి ఎస్ఐ నరేంద్ర గురువారం సాయంత్రం గ్రామానికి వెళ్లారు. పనులు ఆపేయించిన పోలీసులకి ఫిర్యాదు చేసిన రాముడిని ఏమీ అనకుండా పూజారి మీద ఎస్ఐ తీవ్రంగా మండిపడ్డారు. పూజారి తప్పు లేదని గ్రామస్తులు చెప్పైనా వినిపించుకోకుండా బూతులు తిట్టారు. దీంతో తీవ్ర అవమానంగా భావించిన పూజారి పురుగు మందులు తాగాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పూజారిని కుటుంబ సభ్యులు హుటాహుటిన కర్నూలుకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. తాను ఎవరిని దుర్భాషలేదని ఎస్ఐ చెప్తున్నారు.